హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సౌజీస్ హోమ్ కిచెన్. ఈరోజు మనం ప్రిపేర్ చేస్తున్న సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి బ్రెడ్ పుడ్డింగ్ అండి. ఇది ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అండ్ చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి. దీనికోసం మనం ఇక్కడ ఒక 4 బ్రెడ్ స్లైసెస్ని తీసుకుందామండి. మీరు కావాలంటే ఈ బ్రౌన్ పార్ట్ రిమూవ్ చేయొచ్చు. నేనైతే అలానే యాడ్ చేస్తున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కలుగా తుంచి ఇలా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ మనం 4 బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నాం కాబట్టి దానికి కరెక్ట్గా 2 ఎగ్స్ తీసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం ఈ ఎగ్స్ని ఈ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి మనం ఒక 1/2 కప్పు షుగర్ని కూడా యాడ్ చేసుకుందామండి. అండ్ అలాగే ఒక 1 కప్పు మిల్క్ని కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి వెనిలా ఎసెన్స్ని కూడా యాడ్ చేసుకుందామండి. అంటే మనం ఎగ్ యాడ్ చేసాం కాబట్టి స్మెల్ అది రాకుండా ఉండడం కోసం వెనిలా ఎసెన్స్ 1 టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా మంచిగా మిక్స్ అయ్యేలాగా మనం మిక్సీ పట్టేసుకోవాలండి. అంటే స్మూత్గా మిక్సీ పట్టేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, నేను మిక్సీ పట్టేశాను. ఇప్పుడు దీన్ని ఇలా మనం పక్కన పెట్టేసుకుందాము. మనం క్యారమిల్ ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఇలా ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక 1/2 కప్పు షుగర్ని యాడ్ చేసుకుందాము. ఈ షుగర్ అంతా మంచిగా మెల్ట్ అయ్యే వరకు వెయిట్ చేద్దాము. ఇక్కడ చూసారు కదా, మనకి షుగర్ ఎలా మెల్ట్ అయిందో. ఇది లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, మనకి క్యారమెల్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఏ బౌల్లోకి అయితే మనం బ్రెడ్ పుడింగ్ చేస్తున్నామో ఆ బౌల్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది బౌల్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇక్కడ చూసారు కదా, నేను బౌల్ మొత్తం ఎలా స్ప్రెడ్ చేశాను. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టేసుకున్న బ్రెడ్ మిల్క్ మిక్చర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. అండ్ అలాగే ఒక స్టాండ్ పెట్టేసుకొని ఆ స్టాండ్ పైన మనం ఈ బౌల్ని పెట్టేసుకోవాలి. మనం ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే మన బ్రెడ్ పుడింగ్ రెడీ అయిపోతుందండి. ఒక 10 మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూద్దాము. ఇప్పుడు ఇందులోకి మనం ఒక ఫోర్క్ని కానీ లేదా నైఫ్ని కానీ ఇలా గుచ్చి చూస్తే మనకి అది నీట్గా రావాలండి. అంటే క్లీన్గా వచ్చేయాలి. అంతే, మన బ్రెడ్ పుడింగ్ రెడీ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో సింపుల్ అయిన టేస్టీ బ్రెడ్ పుడింగ్ ప్రిపేర్ చేసుకోవడం ఎంత ఈజీయో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.